గుడ్ ఆఫ్టర్నూన్. మరి ఈరోజు రెండు రకాలుగా మనకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఒకటి ఏంటంటే సార్లకు ప్రమోషన్ రావడం ఒకటి, ప్రమోషన్ వచ్చిందన్న సంతోషం ఒకటి, ఇంకొకటి పాఠశాలను విడిపోతూ వెళ్ళిపోతున్నారు, అది ఒక రకమైన బాధ. ఆ మిక్సింగ్ అనుభూతి వేరు. ఇక్కడ అంటే సంతోషపడాలి, తర్వాత బాధపడాలి, బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మరి ఈ పాఠశాలకు నేను 2021లో ఫస్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే 10th బ్యాచ్ ఇప్పుడు ఉన్నారో వాళ్ళు 6th క్లాస్ ఉన్నప్పుడు వచ్చిన నేను. సారు వెంకట సార్ ఏమో 2018లో వచ్చిండు, నేను అంటే 2021లో డిప్యుటేషన్ పైన వచ్చింది ఇక్కడ. అప్పుడు వచ్చినటువంటి పరిస్థితులు నేను వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే, నేను ఎలా అనుకొని వచ్చినంటే ఇక్కడికి చూడండి, హై స్కూల్ అనే ఆశతో రోజుకు 4 క్లాసులతో హాయిగా ఉండొచ్చు అనే ఆకాంక్షతో ఆనందంగా ఇక్కడికి వచ్చిన రోజులు అవి. చిట్టి పొట్టి పిల్లలతో ఫ్రీగా ఉండే స్కూలును వదిలి పొలానికి డిప్యుటేషన్ పై వచ్చి గడిపిన కాలం నాది. ప్రేయర్ లో చూస్తే పొడవైన పెద్ద లైన్లు అవి. ఆ టైంలో నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసినటువంటి, నేను అనుభవించినటువంటి అంటే ఈ ఫీలింగ్స్. విద్యార్థుల పెద్ద పెద్ద లైన్లు అవి. మార్కెట్కి వెళ్ళి అంగడిలో చేసే సందడి లాగా స్కూల్కి వచ్చాక విద్యార్థుల సందడే సందడి. కానీ ఏం లాభం, శిథిలావస్థలో ఉన్నట్టుగా పాతపడ్డ తరగతి గదులు, ఆ టైంలో బురదతో కూడిన ఆట స్థలం, ఆక్రమణకు గురైన పాఠశాల ఆవరణ, రక్షణ లేని ప్రహారీ గోడ, ఇంకా చెప్తూ పోతే 4 కార్యాలు ఉండాల్సిన బస్సుకు 3 కార్యాలు అన్నట్టు 9 క్లాసులు ఉన్నటువంటి స్కూల్కు 6 టీచర్లు ఉన్న కాలం అది. నేను చెప్పేదేమో సైన్స్, కానీ అప్పుడప్పుడు నొచ్చేది మాత్రం నా మనసు. పరిస్థితులు చూస్తే మదిలో మొదలయ్యేది బాధ. ఒక్కోసారి అనిపించేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అయిపోదా. కానీ అప్పుడే ఆకాశంలో హరివిల్లు కనిపించినట్లు స్కూల్లో కొత్త కొత్త రంగులు కనిపిస్తున్నాయి. ఆటతో ఆకట్టుకునే భూమన్న సార్, మ్యాథ్స్ తో మ్యాజిక్లు చేసే కృష్ణమోహన్ సార్, కుట్లు అల్లికలతో అలరించే విలాస్ సార్, సైన్స్ తో సెన్స్ ను నింపే సూర్యకాంత్ సార్, అలాగే ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే రియాజ్ సార్. సార్లు లేక సైలెంట్ గా ఉన్న క్లాసులు ఒక్కసారిగా నిండిపోయాయి ఫుల్గా అన్ని క్లాసులు. బయట నుంచి చూస్తే అందమైన ప్రహారీ గోడ, దానికి అందమైన గేటు, లోపలి వైపు చూస్తే లైట్ క్రీమ్ మరియు నీలం రంగులతో అద్దంలో మెరుస్తున్నటువంటి తరగతి గదులు. ఇవన్నీ జరిగినటువంటి ప్రగతి పనులు, అభివృద్ధి పనులే. మరి క్లాస్లో కాలు పెడితే జారిపోయే నున్నటి చల్పలు. నేను వచ్చినప్పుడు నున్నటి చల్పలు లేవు, సార్ వచ్చినప్పుడు కూడా 18లో లేవు. ఆ తర్వాత మీకు ఆల్రెడీ తెలిసి ఇక్కడ కుప్పలు పడి ఉండే, అవి పాత చల్పల్ని తీసేసి కొత్త చల్పలు ఇట్లా కాలు పెడితే జారిపోయినటువంటి చల్పలు మన పాఠశాలలో వచ్చినాయి. అంతరిక్షంతో వివరించినట్టు విద్యార్థులకు రంగురంగుల బెంచీలు, LED స్క్రీన్ తో కూడిన పెద్ద పెద్ద ప్యానల్ బోర్డులు, చూపరులను ఆకట్టుకునే అద్భుతమైన సౌకర్యాలు. మనసులో ఏదో నిరాశ, అసలైనది కనిపిస్తలేదు అనే అసంతృప్తి. సౌకర్యాలన్నింటినీ తిరిగేసి చూశా. అప్పుడు కనిపించారు వాటి వెనకాల. ఎవరో తెలుసా? ఎవరు? మన వెంకటి సార్. మరి వెంకటి సార్ కాదు, శిలను శిల్పంగా చెక్కినటువంటి శిల్పకారుడు, 10వ తరగతిని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు. మరి ఒక్కసారి సార్ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఇవన్నీ మొదట వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం మీకు కూడా ఆల్రెడీ తెలిసి ఉండదు, మధ్యలో ఒక చెట్టు ఉండేది, వచ్చేసరికి మొత్తం బురద.